ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తులసి, అమ్మగారు చెప్పండి. చూడు తులసి, ఆ మనిషికి అన్నం తీసుకుని వెళ్ళింది నువ్వే కదా? అవునమ్మగారు. నువ్విచ్చిన తిన్న తర్వాతే కదా అతను చనిపోయాడు. అతను విషం కలిపిన ఆహారం తినడం వల్లే చనిపోయాడు అని పోస్ట్ మార్టంలో తెలిసింది. నిజం చెప్పు తులసి, ఎందుకు అతని భోజనంలో విషం కలిపావు? అయ్యో, నేను కలపలేదమ్మా. నాకు నిజంగా ఏ పాపం తెలీదు. నన్ను నమ్మండి. తులసి, ఇది చాలా పెద్ద ఇష్యూ. నీ ఎంతట నువ్వే కలిపావో లేదా ఎవరి బలవంతం మీద విషయం కలిపావో నాకు తెలియాలి. ఇది కేవలం ఆ వ్యక్తి మరణంతో ఆగదు, చాలా దూరం వెళ్తుంది. నిజం చెప్పు. అట్టనకండమ్మా, నేను ఎప్పటి నుంచో ఈయనే పని చేస్తున్నాను. నేనెప్పుడు ఇలా చేయలేదమ్మా. నా మాట నమ్మండి. ఏమైంది చంద్రిక? చూడండి, తను నిజం చెప్పడం లేదు. ఆ రోజు ఆ వ్యక్తికి భోజనం తీసుకొని పోయింది తనే. అది తిన్న తర్వాతే ఆ వ్యక్తి చనిపోయాడు. అయ్యా, మీరైనా చెప్పండి, నేనెందుకట్ట చేస్తాను? చూడు తులసి, అతను కౌశిక్ని చంపలేదు అంటున్నాడు. కౌశిక్ని ఎవరు చంపారో తెలుసుకోవాలని అతన్ని వీరభద్రం గారు దాచారు. నువ్వతన్ని... నేనేం చేయలేదన్నా, నా మాట నమ్మండి. ఎలా నమ్మాలి? అసలు ఆ భోజనంలో విషం ఎవరు కలుపుతారు? ఎవరికి అవసరం ఉంది? ఆ అవసరం ఎవరికుండాదో తెలియదు, కానీ ఆ విషయం మాత్రం ఈ అమ్మి కలపదు బాబు. ఆ నమ్మకం నాకుండాది. అది కాదత్తయ్య, అతను తిన్న భోజనంలోనే విషయం కలిసిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. వస్తే వచ్చుండొచ్చమ్మా, కానీ దానికి తులసికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ పిల్ల ఇప్పటిది కాదు. దానికి 10 ఏళ్లున్నప్పటి నుంచి ఈడ్నే ఉండాది. వాళ్ళమ్మా నాయన ఈ గొడవల్లోనే చచ్చిపోయుండారు. అనాథలా అయిపోద్దని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో మనిషిలా చూసుకుంటా ఉండాం. అది మా కోసం ప్రాణాలిచ్చే మనిషే కానీ ఇంకొకళ్ళు ప్రాణాలు తీసే మనిషి కాదు. నాకు తన మీద ఎలాంటి అనుమానం లేదు. మీరందరినీ నమ్ముతున్నారండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు నమ్మకస్తులే. అయితే మరి ఆ విషయం ఎవరు కలిపినట్టు? అత్తయ్య, అనుమానం అనేది రాకుండా ఉండాలి. ఒకసారి అనుమానం మొదలైందంటే నిజానిజాలు తేలేంత వరకు అందర్నీ అనుమానించాల్సిందే. చిన్నమ్మ, కౌశిక్ బాబు మాకు దేవుడమ్మా. ఆయన్ని పొట్టున పెట్టుకున్న వాళ్ళని ముక్కలు ముక్కలుగా చెయ్యాలని మాకు అనిపిస్తుంది. కానీ ఆ దినం ఆడు చెప్పిన దాంట్లో నాకు నిజం అనిపించినది. ఈ గడ్డ మీద పుట్టినోడు ఎవడు ప్రాణాలకు భయపడి అబద్ధం చెప్పడు. ఒకవేళ చిన్నాయని చంపితే నేనే చంపినా ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటోడు. అట్టా చెప్పలేదంటే ఆ పని చేసింది ఆ మనిషి కాదు. అలాంటోన్ని నేనెందుకు చంపుతానమ్మా? నువ్వు కాదని నాకు తెలుసులే తులసి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. అట్టాగేనమ్మా. చూడమ్మి చంద్రిక, ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎవ్వరూ జీతాల కోసం పనిచేయరమ్మా. అభిమానంతోనే చేస్తారు. ఈ ఇంట్లో వాళ్ళని అనుమానించడం అంటే మమ్మల్ని మేం అనుమానించుకోవటమే అవుతుంది. ఇంట్లో వాళ్ళు చేయకపోతే మరి ఎవరిలాంటి పని చేసినట్టండి? ఇది ఖచ్చితంగా నిజం బయటికి రానికుండా చేయటానికి చేసిన హత్యే. ఎవరై ఉంటారు? రైడో అయ్యా, ఇట్టరారా.
అయ్యా కూసోరా. ఎరా, నిన్ను కొట్టినానని బాధగా ఉండదా? ఎంత మాట! నాకెందుకయ్యా బాధ? నన్ను మీరు కాకపోతే ఇంకెవరు కొడతారయ్యా? అయినా మీరు నన్ను ఊరికే కొట్టలేదు కదయ్యా, తప్పు జరిగిపోయినది కాబట్టి కొట్టినారు. మన ఇంట్లోకి ఎవడో వచ్చి విషం కలిపి ఓ మనిషిని చంపుతా ఉంటే ఎట్టా వదిలేస్తామయ్యా? ఇదంతా చూసుకోవాల్సింది నేనే కదయ్యా. నేను చెప్పినాను కదా ఈరభద్ర, రాయుడు అట్టా అనుకునే మనిషి కాదురా. ఆ రాముడికి ఆంజనేయుడెట్టానో వీడు నీకట్టా. నిన్ను కొట్టినందుకు మీ పెద్దయ్య చాలా బాధపడిపోతోండాడ్రా. బిడ్డలాంటోణ్ణి కొట్టినానే, తప్పు చేసినాను అని చాలా బాధపడిపోతాండాడు. నువ్వేం చేసినా వాడేం బాధపడడు అంటే ఇంటా ఉండాడా? మీరు నా కోసం బాధపడ్డేందుకయ్యా? నేనేమన్నా పరాయివాణ్ణా అయ్యా? అట్ట కాదురా రాయుడు. నిన్న బయట నుంచి ఎవడో ఒకడు వచ్చి విషం పెట్టి ఒకటి ప్రాణం తీసినాడు. రేపు ఇంకొకటిది, ఆ తర్వాత పెద్దయ్య. అమ్మమ్మ అట్ట అనకండి. పెద్దయ్యకి నా ప్రాణం అడ్డేస్తాను. అయ్యకి ఏం కాదు, నా మాట నమ్మండి. ఈ ఇంటికి మనందరికీ దిక్కు మీ పెద్దయ్యేరా. వాడికి ఏదైనా అయితే మనమందరం అనాథలమైపోతాం. లేదమ్మా, ఈ పని చేసింది ఎవరో తెలుసుకుంటాను. ఏం అందరినీ విచారించి. లేదురా రాయుడు, ఇది మనోళ్ల పని కాదు. ఇట్లాంటి ఆడంగి పనులు మనోళ్ళకి శాత కాదు. ఈ సీమలో చిన్న పిల్లాడు కూడా కత్తి తీసుకొని తిరగబడతాడే తప్ప ఇట్లాంటి పనులు చేయడు. ఇది ఖచ్చితంగా బయట నుంచి వచ్చినోడే చేసుంటాడు. ఇంటి చుట్టూ కాపలా ఉండాది, గాలి కూడా మనకు తెలియకుండా లోపలికి రాదు కదయ్యా. వచ్చుండాదిరా. మన ఇంటోడు బయటికి పోయినప్పుడు బయటోడు మన ఇంట్లోకి రాకుండా ఎట్టా ఉంటాడో అట్నే ఎవరో వచ్చుండారు. బయటోళ్ళంటే ఎవరుంటారా? వచ్చింది కోడల పిల్ల, ఆ భరత్ గాడు, అంతేగా. అంటే ఏందమ్మా నువ్వు అనేది? వాళ్ళేదైనా ఈ పని చేసుండారని నీ అనుమానమా? పెనిమిటిని పోగొట్టుకొని ఆ బిడ్డ ఏడుచా ఉండాది. ఆ పిల్లెందుకు చచ్చాది? మరి భరత్ చచ్చా, అతనట్టంటి మనిషి కాదమ్మా. ఆడు మన కౌశిక్కి ప్రాణ స్నేహితుడు. నీకు తెలవదరా అయ్యా. బాగా నమ్మితేనే మోసం చేయడానికి కుదురుతుంది. మన ఇంట్లోకి బయటవాడెవడుచుండాడు? ఎవడీ పని చేసుంటాడు? రాయుడు, అమ్మా నువ్వు చెప్పరా. అయ్యా, అమ్మగారు చెప్పింది కూడా నిజమే అనిపిస్తా ఉండదయ్యా. ఏందిరా నిజం? ఆధారం లేకుండా అట్ట మాట్లాడడం చాలా తప్పు. ఆధారం దొరికేంత వరకు ఆ బాబు మీద ఒక కన్నేసి పెడతానయ్యా. అదిరా రాయుడు, మంచి మాట చెప్పినావు. నువ్వు వాడి మీద నిఘా పెట్టు. అట్టాగేనమ్మా. చూసినావా వీరభద్ర, వీడు ఎర్రిబాగులోడు కాబట్టి ఎట్టా మన మాట వింటా ఉండాడో. ఎంత తిట్టినా ఇట్ట చేరదీస్తే కాళ్ళ కాడ కుక్కలా పడుంటాడు. అందుకే కదమ్మా ఎంతకాలం వాణ్ణి పావులా వాడుకున్నాము. లేదంటే వీడా లచ్చమ్మ కుటుంబానికి నమ్మిన బంటు కదా. అందుకే వాడిని ఆ భరత్ మీదకి ఉసిగొలిపినాను. వాడు ఆ చంద్రిక కలిసి చాలా కూపీలు లాగుతా ఉండారు. ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇస్తానమ్మా? అది ఇంత చిన్న వయసులో నీకు రాకూడని కష్టం వచ్చింది తల్లి. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. జీవితాంతం తండ్రి లేని బిడ్డవైనా
అయినా నువ్వేం బాధపడకు. నీకు బోలెడంత ఆస్తుండది. మీ నాయన్ని తెచ్చి ఇవ్వలేను కానీ నీకు ఏ లోటు లేకుండా చూసుకొని ఈ ఆస్తి నీకు చెందేలా చేస్తాను. ఏంటత్తయ్యా, మనవరాలతో కబుర్లు చెప్తున్నారా? ఏం చేయనమ్మా, నాకు బాధ కలిగితే నా కొడుకుని చూసుకుంటాను. తనకి తండ్రి గుర్తుకొస్తే ఈ నాయనమ్మని చూసుకుంటాది. ఒకరికొకరం తోడు, అంతే కదా. తనకి ఏ లోటు రాకుండా ఈ బిడ్డకి ఆస్తి మొత్తం వచ్చేలా రాయించేస్తాను. పాప పెద్దయ్యేంత వరకు పాప ఆలన పాలన నువ్వే చూసుకోవాలమ్మా. మీరు ప్రత్యేకంగా రాయించడం ఎందుకు అత్తయ్యా? మీ మనవరాలైతే తనకి మీ తదనంతరం వస్తుంది కదా. మొన్న కూడా ఇలాగే ఆస్తి రాయాలన్నారు. మావయ్య గారు కూడా తన ఆస్తి తనిష్టం అన్నారేంటి? ఇది మీ ఆస్తా? అవునమ్మా, ఇదంతా నాదే. నాకు తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి. మా నాయన ఆస్తి మొత్తం నా పేరు మీదే రాసిపోయిండాడు. ఈ ఆస్తిని నేనిప్పుడే ఎవరికైనా ఇయ్యాలా? అట్ట కాదంటే ఇది మొత్తం పెనుగొండ ఆంజనేయ స్వామి గుడికి పోతుంది. అవునా? అవునమ్మా, వీళ్ళమ్మ అట్టాగే ఉండాది. నా కొడుకొస్తే వాడి చేతుల్లో ఆస్తి పెడదాం అనుకున్నాను, కానీ అవకాశం లేకుండా వాడు దూరం అయిపోయినాడు. మరి మావయ్య గారు? ఆయన వాళ్ళందరినీ కాదనుకొని ఈ ఇంటికి ఇల్లరికం వచ్చినాడమ్మా. మా అత్తమ్మ ముందు రాలా. మా అమ్మా నాయన పోయిన తర్వాత నేను ఒంటరిని అయిపోతానేమోనని వాళ్ళమ్మని తీసుకొచ్చినాడు. అమ్మా నాయన పోయినప్పటి నుంచి మా అత్తమ్మే అమ్మాయినది. నా పెనిమిటి నాకు నాయనైనాడు. అంత బాగా చూసుకుంటారమ్మా. అయితే ఇంతకాలం మావయ్య గారు ఈ ఆస్తి విషయంలో ఏమీ మాట్లాడలేదా? ఆస్తి కావాలని ఆయన అడగలేదా? ఆయనకి నేను కావాలి గాని ఈ ఆస్తి అవసరం లేదమ్మా. ఇన్నాళ్లలో ఏనాడు ఆస్తి గురించి మాట్లాడిందే లేదు. నేనే శానాసార్లు ఆస్తి గురించి చెబితే నువ్వుండగా నాకెందుకు ఆస్తి లచ్చమ్మా అనేవాడే కాని ఏనాడు ఆశపడిందే లేదు. ఏమండి, కౌశిక్కి విషయాలన్నీ తెలుసా? ఆడికెట్టా తెలుస్తదయ్యా? ఆడి ఏ రోజు నా కాడున్నాడని. చదువు కోసం హాస్టల్లో ఉండేటోడు. చదువు అయిపోయినాక అమెరికా పోయినాడు. ఆ తర్వాత మొత్తానికి దూరం అయిపోయినాడు. ఇంకా ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో ఏమో. వెంటనే ఈ ఆస్తి నా కోడలి పేరున మనవరాలి పేరున మార్చేస్తాను. వద్దత్తయ్యా, మేము వచ్చింది ఆస్తుల కోసం కాదు. విన్నావా బాబు ఎట్టా మాట్లాడుతుందో? అయిన వాళ్ళకి కాకుండా ఈ ఆస్తి ఎవరికివ్వాలా? రక్త సంబంధీకులు లేకపోతే దేవుడు గుడికి పోయినా అర్థం ఉండాది. నా బంగారు తల్లి నా కొడుకు రక్తం. నా మనోరాలకి ఆస్తి చెందాలని కోరుకోవటంలో తప్పే ఉంది. నువ్వే చెప్పు. అది కాదండి, ఆస్తి నువ్వు కౌశిక్ స్నేహితుడివే కదా, న్యాయం నువ్వే చెప్పు. ఆస్తి వీళ్ళకి రాయటం న్యాయమే కదా. నువ్వు చెప్తే నా కొడుకు వినేవాడు. ఈ అమ్మికి కాస్త అర్థమయ్యేలా చెప్పు బాబు. లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం రాయించేస్తాను, అంతే. అత్తయ్య, అత్తయ్య, నేను చెప్పేది వినండి. విన్నారు కదండి, ఈ ఆస్తికి వీరభద్రం గారికి సంబంధం లేదు. ఇది కేవలం లక్ష్మి గారి ఆస్తి. దీని మీద సర్వ హక్కులు ఆవిడికి మాత్రమే ఉన్నాయి. ఆవిడ కాదంటే ఆస్తి ఆలయం ట్రస్టుకు వెళ్తుంది. ఈ ఆస్తికి, కౌశిక్ హత్యకి, ఇంట్లో జరిగిన మర్డర్కి
ఏమైనా సంబంధం ఉందంటారా? అలాంటి లింక్ ఉంటుందని నేను అనుకోవడం లేదు చంద్రిక. అయితే మరి కౌశిక్ని చంపిందెవరు? ఏదో ఫ్యాక్షన్ గొడవలు అనుకుంటే వాళ్ళు చంపలేదు అని తెలిసింది. ఏ హత్యకైనా మోటివ్ అనేది ఒకటి ఉండాలి. ఏ మోటివ్తో ఈ హత్య జరిగింది? ఫ్యాక్షన్ మర్డర్ కాదు. చంపిన మనిషి చూసిన వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఆస్తి లక్ష్మి గారిది. ఏదో ఉందండి. సంథింగ్ ఇస్ ఫిషీ. ఆస్తి వీరభద్రం గారిది కాకపోయినా కౌశిక్ అయితే ఆయన కొడుకే కదా. ఈ కేసులో వీరభద్రం గారిని అనుమానించడం సెన్స్లెస్ ఏమో చంద్రిక. లేదండి, కౌశిక్ హత్యకి కారణం మాత్రం ఖచ్చితంగా ఈ ఆస్తి అని నా నమ్మకం. వెనకాల ఏదో మిస్టరీ ఉంది. ఆస్తి కౌశిక్కి దక్కకుండా చేయటం కోసమే ఈ మర్డర్ జరిగింది. ఇది కన్ఫర్మ్. కానీ అది ఎవరై ఉంటారు? నానా సిద్ధు, రై సిద్ధు, 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 రై ఆగరా, రై సిద్ధు, రై సిద్ధు, రై సిద్ధు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? మళ్ళీ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఎందుకు అట్ట కోప్పడతావు? ఇప్పుడు ఏమైనాదని? ఏది కాలేదనే నా బాధ. ఏవేవో చెప్పారు, ఏది ఇంతవరకు ఏదీ చేయలేదు. మళ్ళీ నా కోసం రావటం ఎందుకు? వెళ్ళండి. ఏందిరా ఇది? కన్న తండ్రితో మాట్లాడేది ఇట్నేనా సిద్ధు? మీ నాయన ఏం చేసినా అది నీకోసమే కదరా. ఏ రోజుకైనా నువ్వు ఆ జమీందార్ ఆస్తికి వారసుడువు కావాలా? అదే కదా నా ఆశ, మీ నాయన ఆశ. ఇదే మాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఏది ఇంతవరకు ఆస్తి నా చేతికి వచ్చింది లేదు. నేను ఆ జమీందారి వారసుని అయ్యింది లేదు. నేను ఆ ఇంటికి అల్లుడుగా పోయిందే నీకోసమే కదరా సిద్ధు. ఎవరికి ఏ అనుమానం రాకుండా అంతా చక్కగా చేసుకుంటానే వచ్చినాన్రా. ఆ కౌశికాడు నాకు ఈ ఊరొద్దు, ఈ కుటుంబం వద్దు అని పారిపోయేలా చేసినాన్రా. వాడు దేశం వదిలే పారిపోయినాడు, కానీ మళ్ళీ తిరిగొచ్చేసినాడు. వాడు తిరిగొస్తాడని అస్సలు ఊహించలేదురా. వచ్చినోడిని ఎలాగో చంపేశావు కదా, ఇక ఆస్తిని రాయించుకొని రావాలి కదా. రాపించుకుందామని అనుకుంటా ఉంటే ఆ లచ్చమ్మ దాని కోడలికి, దాని మనవరాలికి ఆస్తి రాసిస్తానని కూర్చుండాదిరా. రై, 1 కాదు 2 కాదు 100 కోట్ల ఆస్తి, 1000 ఎకరాల భూమిరా. ఎవరితో వచ్చి ఎత్తుకుపోతుంటే చూస్తూ ఎట్టా ఊరుకోవాలరా? రక్తం మరిగిపోతా ఉండాది. ఎవడికో పుట్టిన వాడి చేత నాన్నాని పిలిపించుకుంటా ఉండాను. నా కన్న కొడుకు అయిన నిన్ను సాటుగా కలవాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆ ఆస్తి. అది నా చేతికి దొరికేదాకా అన్నీ మూసుకొని అణిగి మణిగి పడుండాలరా, తప్పదు. అందుకే ఈ గోలంతా లేకుండా ఆ లచ్చమ్మనే లేపేస్తే పీడ పోయేది. రై, అట్టా చేస్తే దాని పేనంతో పాటు ఆస్తి మొత్తం చేజారిపోతుందిరా. దాని నాయన చాలా తెలివిగా వీలునామా రాసుండాడ్రా. ఆ లచ్చమ్మ ఇష్టంగా రాసివ్వకపోయినా ఒకవేళ అది హఠాత్తుగా చచ్చినా ఆ ఆస్తి మొత్తం పెనుగొండ ఆంజనేయ స్వామి ట్రస్టుకు పోతాదంట్రా. నాకు తెలుసు. మీ ఆస్తి నాకు దక్కదు. మీరిలాగే చేస్తారు. ఆ కౌశిక్ గడి పెళ్ళం వాడి కూతురు వచ్చి ఆస్తి మొత్తం లాగేసుకుంటే ఏం చేస్తారు? రే, అట్ట జరగకుండా చూడ్డానికే కదరా నేను ఉండాను. వాళ్ళిద్దరినీ మూడో కంటికి అనుమానం రాకుండా అడ్డు తప్పించాలా? మీ వల్ల కాదు. మీవన్నీ ముసలి ఆలోచనలు. ఇక నేనే రంగంలోకి దిగుతాను. ఒక్క దెబ్బకి అందరినీ వేసేస్తాను. ఆవేశపడితే మిగిలేది బూడిదే.
మనవడా, తొందర పడకుండా ఆలోచించు. ఆడ ఇప్పుడు ఎవరి ప్రాణం పోయినా మనకి పైసా రాదు. అంటే ఇక జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందేనా? చా సిద్ధు, ఎంతకాలం ఆడ ఓపిగ్గా కాపలా కాసింది నీకోసమేరా. దాని కొడుకెట్టాగో చచ్చిపోయినాడు. రేపా పిల్ల మనవరాల్ని తీసుకొని పారిపోయేలా చేస్తాను. నీ వాళ్ళు తిరిగొచ్చాక ఆస్తి వాళ్ళకి రాస్తాడు. అప్పటిదాకా ఆస్తి నా కొడుకు కాపాడతాడు. వాడి పేరున రాయమని లచ్చపకి నేను నచ్చ చెప్పుకుంటాను. నువ్వు చెప్తే ఆవిడ రాస్తుందా? రాస్తాదిరా. రాసేలా మేం చేస్తాం కదా. రే, నేను జమీందారుడి కల్లుడవ్వగా లేంది నేను వారసుని చేయలేనా? అమ్మా, నువ్వైనా చెప్పు. మనవడా, ఈరోజు నీ పుట్టినరోజని నీకోసం ఏం తెచ్చినామో చూడు. బంగారపు గొలుసు. నాకేం వద్దు. రే, అట్ట అనకూడదురా. నీ పుట్టినరోజని ఇదిగో కేక్ కూడా తెప్పించినాము చూడు. హ్యాపీ బర్త్డే రా మనవడా. హ్యాపీ బర్త్డే రా. రే, ఇప్పుడు చెప్తా ఉన్నాను రా. వచ్చే పుట్టినరోజు నువ్వు ఈడ కాదు, ఆ జమీందారు వారసుడిగా ఆ ఇంట్లోనే జరుపుకుంటావు. మీ లాయరు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోలేదండి, అతన్ని మర్డర్ చేశారు. అది మీ ఇంట్లో మనిషేనండి. ఈ ఫోటోలోని వ్యక్తే ఆ మర్డర్ చేశాడు. ఆ ఇంట్లో ఈ ఫోన్ దొరికింది. ఆ లాయర్ని చంపింది భరత. అతన్నెందుకు చంపిండాడు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.